తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో ఉద్యోగాల నోటిఫికేషన్ వేసేందుకు ప్లాన్ చేస్తుంది. ముందుగా డిఎస్సి నోటిఫికేషన్ వేసే అవకాశం ఉంది. ఇప్పటికే నిరుద్యోగులు టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాంను కలిసి ముందుగా డిఎస్సి నిర్వహించేలా సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించాలని కోరారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు సమాచారం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన తర్వాతే గ్రూప్స్ నోటిఫికేషన్ వేసే అవకాశం ఉంది. అయితే టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలంటే బదిలీలు, ప్రమోషన్ ప్రక్రియ పెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉంది. టెట్ లేకుండా ప్రమోషన్ ప్రక్రియ ముందుకు సాగే అవకాశం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో టీచర్లు ఎక్కువ సంఖ్యలో అర్హత సాధించడం కష్టమే. ఇంటర్నల్ టెట్ పెట్టాలని కోరుతున్న రూల్స్ ప్రకారం అది చెల్లదు. ఈ ప్రక్రియ జూన్ వరకు కొనసాగే అవకాశం ఉంది. ఇక పెండింగ్లో ఉన్న 2000 స్పెషల్ టీచర్ పోస్టులను కలిపి మొత్తం 12,000 టీచర్ పోస్టులకు నెల రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో 2 విడతల్లో డిఎస్సి అని పేర్కొంది. ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయితే మరో 10,000 పోస్టులను భవిష్యత్తులో భర్తీ చేసే అవకాశం ఉంది. మొత్తం 10,000 పోస్టులకు అనుమతి ఇవ్వాలని విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదిక పంపినట్టు సమాచారం. టెట్లో 3,50,000 మంది అర్హత సాధించారు. 5,089 పోస్టులకు 1,77,000 మంది మాత్రమే అప్లై చేసుకున్నారు. అప్లై చేయని వారికి మరో అవకాశం ఇవ్వాలని సైతం కోరింది.